కాకతీయుల అద్భుత సృజన మన తెలంగాణ నేలపై వెలిసిన 13వ శతాబ్దానికి చెందిన శిల్పకళా అద్భుతం రామప్ప దేవాలయం. ఈ దేవాలయంకు జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడంగా గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2021లో ఈ దేవాలయంకు యునెస్కో ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడ హోదా లభించింది. దీనివల్ల రామప్పకు మరింత రక్షణ, నిధులు మరియు పర్యాటక సౌకర్యాలు లభిస్తాయి అనడంలో సందేహం లేదు. క్రీస్తు శకం 1213లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచల్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. సాధారణంగా దేవాలయాలకు అక్కడ కొలువై ఉన్న దైవం పేరు ఉంటుంది. కానీ ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగానే ఇది ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో శిల్పి పేరు మీద ఉన్న ఏకైక ప్రముఖ ఆలయం ఇదే అని చెప్పవచ్చు. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు రామలింగేశ్వర స్వామి. రామప్ప దేవాలయం ఒక ఆర్కియాలజికల్ వండర్. శాండ్ బాగ్స్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఆధునిక భూకంప నిరోధక కట్టడాలకు ఈ టెక్నాలజీ మూలం. పునాది కోసం 3 లీటర్ల లోతున గుంత తీసి అందులో ఇసుక, కరక్కాయ పొడి, బెల్లం మిశ్రమాన్ని నింపి భూకంపం వచ్చినప్పుడు ఈ ప్రకంపనలు ఇసుక పొరలో కలిసిపోయి పైన ఉన్న కట్టడానికి ఎలాంటి హాని జరగకుండా నిర్మించారు. 17వ శతాబ్దంలో వచ్చిన భారీ భూకంపానికి చుట్టుపక్కల కట్టడాలన్నీ కూలిపోయిన రామప్ప మాత్రం చెక్కు చెదరలేదు. ఆలయ శిఖరం బరువును తగ్గించడానికి కాకతీయులు ప్రత్యేకమైన ఇటుకలు తయారు చేశారు. వీటి సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ఉంటుంది. అందుకే ఇవి నీటిపై తేలుతాయి. 800 ఏళ్ల క్రితమే ఇంతటి లైట్ వెయిట్ మెటీరియల్ని ఎలా సృష్టించారనేది ఇప్పటికీ పరిశోధకులకు ఒక సవాలే. రామప్పలోని మదనికలు మరియు నాగినీల శిల్పాలను అత్యంత కఠినమైన డోలరైట్ నల్లరాతితో చెక్కారు. ఈ శిల్పాలు ఎంత నునువుగా ఉంటాయంటే వాటిపై టార్చ్ లైట్ వేస్తే కాంతి పరావర్తనం చెందుతుంది. నాగిని శిల్పం ధరించిన నగల మధ్య ఉన్న సన్నని రంధ్రాల గుండా ఒక వెంట్రుకను లేదా సన్నని దారాన్ని అవతలికి పంపవచ్చు. రాతిని దారంలాగా మలచడం కాకతీయ శిల్పకళానికే చెల్లింది. ఆలయం ద్వారబంధాల వద్ద ఉన్న శిల్పాలను వేలితో మీటితే సప్త స్వరాలు వినిపిస్తాయి. రాయిని వాయిద్యంగా మార్చిన ఘనత వారిది. రామప్ప గర్భాలయంలోకి వెళ్తే మరో వింత కనిపిస్తుంది. గర్భాలయం లోపల ఎలాంటి కిటికీలు లేకపోయినా, బయట నుంచి సూర్యకాంతి నేరుగా లోపల ఉన్న శివలింగంపై పడకపోయినా, సూర్యకాంతి ఎదురుగా ఉన్న స్తంభాలపై పడి పరావర్తనం చెంది గర్భాలయంలో ఎప్పుడూ వెలుతురు ఉండేలా ప్లాన్ చేశారు. ఇది వారి ఆప్టికల్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. రామప్ప దేవాలయం మన తెలంగాణ అస్తిత్వానికి, కాకతీయ మేధస్సుకు ఒక సజీవ సాక్ష్యం. రామప్పకు జాతీయ ప్రాధాన్యత హోదా రావడం అంటే మన గడ్డపై ఉన్న ఒక శిల్ప కళాఖండం దేశ గమనాన్ని శాసించే స్థాయికి చేరడం. ఇది ప్రతి తెలుగువాడు గర్వంగా తల ఎత్తుకునే సమయం. కాకతీయుల కళా కౌశలం, వారి దార్శనికత ప్రపంచానికే మార్గదర్శకం.